బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలనిజంతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బిఆర్ చోప్రా రూపొందించిన హిస్టారికల్ సీరియల్ మహాభారతంలో అశ్వత్థామ పాత్ర ద్వారా నటుడిగా కెరియర్ ప్రారంభించిన ప్రదీప్ రావత్ ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్లలో అనేక గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. ముఖ్యంగా అమీర్ ఖాన్ నటించిన లాఘన్, సర్ఫరోష్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో భద్ర, స్టాలిన్, ఛత్రపతి వంటి పలు హిట్ చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించారు. గజనీ సినిమాతో తమిళంలోనూ రాణించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలనిజంతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బిఆర్ చోప్రా రూపొందించిన హిస్టారికల్ సీరియల్ మహాభారత్ లో అశ్వత్థామ పాత్ర ద్వారా నటుడిగా కెరియర్ ప్రారంభించిన ప్రదీప్ రావత్ ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్లలో అనేక గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. ముఖ్యంగా అమీర్ ఖాన్ నటించిన లాఘన్, సర్ఫరోష్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో భద్ర, స్టాలిన్, ఛత్రపతి వంటి పలు హిట్ చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించారు. గజనీ సినిమాతో తమిళంలోనూ రాణించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. యస్ రావుని, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది విలన్లు ఉన్నప్పటికీ కూడా భిక్షు యాదవ్ గా పేరుగాంచిన ఈ ప్రదీప్ రావత్ ఎంతో ఫేమస్, అందరికీ తెలిసిన వ్యక్తి. అయితే ఆయన నిన్న హఠాత్తుగా మరణించడం అనేది అందరికీ జీర్ణించుకోలేని విషయంగా ఉంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి, అలాగే ఆయన ఫ్యాన్స్ కి కూడా. అయితే ఆయన చూసుకున్నట్లయితే కొద్ది రోజులుగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే రక్తం గడ్డ కట్టడంతో గుండెపోటు వచ్చినట్లుగా కూడా వైద్యులు నిర్ధారించారు. నిన్న సాయంత్రం 5:30 గంటలకి హుటాహుటిన ఆయన్ని హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అయితే హాస్పిటల్ కి తీసుకువెళ్ళినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన తుది శ్వాస విడిచారు ముంబైలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ. అయితే దీనికి సంబంధించినంత వరకు అధికారిక ప్రకటన కాస్త లేట్ గా వచ్చినప్పటికీ కూడా ఆయన మరణ వార్త విని సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆయన సన్నిహితులు కావచ్చు, అలాగే ఆయనకి అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కాస్త దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రదీప్ రావత్ మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించే అవకాశం ఉంది. అయితే ఆయన ఒకసారి ఆయన సినీ ప్రయాణం చూసుకున్నట్లయితే భిక్షు యాదవ్ గా పేరుగాంచినప్పటికీ కూడా ఆయన బుల్లితెర పైన ఏదైతే మహాభారత్ సీరియల్ ఉందో దాంట్లో ఒక ముఖ్య పాత్ర ఆయన వహించడం జరిగింది. దాంతో అందరికీ కూడా సుపరిచితులు. ఆయన నటనకి చాలా మంది కూడా అభిమానులుగా మారిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనకి టాలీవుడ్ లో కూడా మంచి పాత్రలు రావడము, సై లాంటి సినిమాలు పడడము, భిక్షు యాదవ్ గా పేరుగాంచడము టాలీవుడ్ లో కూడా ఆయన్ని ఒక ప్రముఖ విలన్ గా నిలబెట్టాయని చెప్పుకోవాలి. రీసెంట్ గా ఆయన నటించిన సినిమాలు ఏవైతే ఉన్నాయో గాయపడ్డ సింహం కావచ్చు, అలాగే అమీర్ ఖాన్ తో చేసినటువంటి సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని అలరించాయని చెప్పుకోవాలి. ఇంత యాక్టివ్ గా ఉన్న పర్సన్ సడన్ గా ఇలాగా అవడం అనేది అందరికీ కూడా కలిచివేస్తుందని చెప్పుకోవాలి. ప్రత్యేకించి ఆయన ఇప్పుడు 74 వయసులో గుండెపోటుతో కన్నుమూయడం అనేది అందరినీ కాస్త కలిచివేస్తుంది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన మహాభారత్ లో అశ్వత్థామ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన ఆ తర్వాత అమీర్ ఖాన్ ఏదైతే ఆస్కార్ నామినేటెడ్ చిత్రం ఉందో లగాన్ లో కూడా ఒక మంచి విలన్ గా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. దాంతో పాటుగా రాజమౌళి దర్శకత్వంలో పలు సినిమాలు కూడా చేయడం జరిగింది. మొట్టమొదటి సినిమా సై ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన భిక్షు యాదవ్ పాత్ర తీవ్రమైన ఏదైతే
విలనిజం విలనిజం తో ప్రేక్షకుల్ని భయపెట్టి ఆయన విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చినటువంటి ఛత్రపతి కావచ్చు, అలాగే భద్రా కావచ్చు, దేశముద్రు, జగడం, నేనింతే వంటి చిత్రాల్లో కూడా ఒక పవర్ఫుల్ విలన్ గా అయితే ఆయన మనల్ని కూడా మెప్పించారు. అలాగే చివరి చిత్రంగా గాయపడ్డ సింహంలో ఆయన ఒక విభిన్నమైనటువంటి పాత్ర అయితే ఆయన ఎంచుకోవడం జరిగింది, రెగ్యులర్ విలన్ పాత్ర కాకుండా. అలాగే గజనీలో సూర్యతో నటించినటువంటి గజనీలో కూడా ఆయన విలన్ గాను, అలాగే అమెరికన్ హిందీ రీమేక్ లో కూడా ఆయనే విలన్ గా కూడా చేశారు గజనీ సినిమాకి. అయితే ఈ రోల్ అనేది దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిందనే చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే సౌత్, నార్త్ భాషల్లో కలిపి 70కి పైగా సినిమాల్లో ఆయన నటించడం జరిగింది. ఒక్కగానొక్క కుమారుడు ఎవరైతే ఉన్నాడో తనకి, భిక్షు యాదవ్ కి ఒకటే కుమారుడు. ఆ కుమారుడిని పెద్ద తెరపైకి పరిచయం చేయాలి అనే ఆశ ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. అయితే ఆయన పలు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు వెండి తెర పైన పరిచయం చేసే అవకాశం లేకుండా పోవడము, అలాగే అప్పటి వరకు కూడా ఆయన తన కుమారుడితో లేకుండా ఉండడం అనేది కూడా ఇప్పుడు సినీ లోకాన్ని, అలాగే ఆయన కుటుంబ సభ్యులను కూడా తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తిందని చెప్పుకోవాలి. అయితే పలువురు ప్రముఖులు కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు. శ్రావణి. థ్యాంక్ యూ రాణి.